शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। एकदा नैमिषारण्ये ऋषयः शौनकादयः प्रप्रच्छुराणकं सर्वे सूतं पौराणिकं खलु। పూర్వమొకనాడు నైమిషారణ్యంలో మహామనందరుడంగా కలిసి సర్వపురాణాలు సర్వశాస్త్రాలు చదివినటువంటి సూత మహర్షి దగ్గర వెళ్ళి అడుగుతున్నారు, మహాత్మా మాకు సమస్తము ధనగనక వస్తువాహన పుత్ర పౌత్రాలను సుఖము కలుగునట్టి ఏదైనా ఒక వ్రతము కానీ యజ్ఞము కానీ యాగము కానీ ఉంటే చెప్పండి స్వామిని కోరుకోగా ఆ సూత మహర్షి శౌనకాది మహాముని విధంగా చెబుతున్నాడు. ఓములారా, మీరు నన్ను అడిగిన విధంగానే పూర్వకాలంలో ఆ యొక్క నారద మహాముని విష్ణు కలిగిన వాడాయి ఆ యొక్క విషయం చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అనే విధంగా చెప్పగలరు. పూర్వకాలం నారద మహర్షి 14 లోకాలు తిరుగుతూ మార్గమధ్యమున భూలోకానికి వచ్చాడు. మరి ఆ 14 లోకాలు ఏదనగా అట్టల విత్తల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్యాని కింది 7 లోకాలు, భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యాని పైకి 7 లోకాలు. ఈ 14 లోకాలు తిరుగుతూ మార్గ మధ్యమున భూలోకానికి వచ్చారు. భూలోకంలో అనేక మంది నీచ జన్మములెత్తి మహా కష్టాలు వస్తున్నారు. కొందరు అన్నము లేక అన్నమో రామచంద్ర అని భిక్షము అవుతున్న మనుషులు, దారిద్ర దుఃఖంలో పోతున్న మనుషులు, ఈది బాధ మరికొందరు, గ్రహ బాధ మరికొందరు, ఎంతసేపు ఉన్నా ధనం కొరకు తాగులాడేవారు మరికొందరు, దైవ సాన్నిధ్యం చేరుకున్నామనే ఆలోచన ఎవరి కూడా లేదు. మరి వీళ్ళందరినీ చూసి మహాదయగలవాడై వీళ్ళందరినీ ఒక భక్తి మార్గం నడపాలి అని చెప్పి ఆలోచిస్తూ ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళిన వాడాయి. అచట ఆయన విష్ణు నుంచి ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అనుకుంటూ ఆ యొక్క వివరించడానికి కనులు సరిపోవు. శంఖము చక్రము గద పద్మము మొదలగు అలంకారాన్ని చూసి ప్రార్థించిన వాడాయి. మనసుతో ఊహించడం కానీ మాటలు చెప్పడం కానీ అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరైత భక్తుల బాధలు తొలగించిన శ్రీమన్నారాయణ నీకు భక్తితో నమస్కరిస్తున్నాను అని చెప్పే విధంగా నమస్కారం చేసుకున్నవాడాయి. విష్ణువు చెబుతున్న నారద మహాముని, నువ్వు సామాన్యంగా రావు, నువ్వు వచ్చావంటే ఏదో కారణం ఉంటుంది, మీరు వచ్చిన కారణం ఏమి అడిగిన వాడాయని విష్ణు. ఆ యొక్క నారదం అంటున్నాడు, స్వామి భూలోకంలో నానా యోగులను నీచ జన్మములెత్తి మహా కష్టాలు భరిస్తున్నారు. ఈ యొక్క మనుషులందరినీ సుఖవంతులు చేయడం కానీ ఏదైనా ఉపాయం ఉంటే చెప్పి లోక కళ్యాణం కొరకై నాపై దయగలవాడవై చెప్పుమనిన ఆ యొక్క విష్ణుని అంటున్నాడు. ఓ నారద మహాముని, లోక కళ్యాణం గురించి ఆలోచించావు కావున నీ అందు విశ్వాసం చెప్పుతున్నాను. మహాపుణ్యకరమైన సత్యనారాయణ వ్రతమని ఒక వ్రతం ఉన్నది. ఇది భూలోకంలో ఏ మనుషుడు ఏ కోరికతో ఆచరిస్తున్నాడో ఆ కోరిక తప్పక నెరవేరుస్తున్నాడు ఆ సత్యదేవుడు. విద్య లేని వారి విద్యలను, వివాహం కాని వాళ్ళకు వివాహమును, సంతానం కాని వాళ్ళ సంతానమును, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ విధంగా ఎవరు ఏ కోరికతో ఆచరిస్తున్నారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుస్తున్నాడు సత్యదేవుడు. స్వామి, ఈ వ్రతం ఎప్పుడు చేయాలి, దాని విధి విధానమైన అడిగిన వాడాయి నారద మహాముని. అప్పుడు విష్ణు అంటున్నాడు, ఓ నారద మహాముని, వ్రతం యొక్క విధానం చెప్పుతున్నాను, శ్రద్ధగా వినుము. ఇక వ్రతం చేయవారు బ్రాహ్మీ ముహూర్తం నిద్రలేచి తలంటు స్నానం చేసుకొని శుచిగా వస్త్రాలు కట్టుకొని వ్రతపీఠ కింద 5 ముగ్గులు పెట్టి దానిపై పీఠ నుంచి నూతన వస్త్రపరిచి ఓ కలశం ఏర్పాటు చేసుకునేవాడు. అది బంగారంతోనైనా వెండితోనైనా రాయి విత్తనం చేసి పెట్టవరు. లోభత్వం చేయరాదు, యథాశక్తి అనుగుణంగా ఆచరించవలను. ముందు విఘ్నేశ్వర పూజ, గౌరీ పూజ, పంచపాలకుల పూజ, అష్టదిక్పాలకుల పూజ, ఆదిత్యాది నవగ్రహ పూజ చేసిన తర్వాత స్వామి విగ్రహాన్ని కూడా
పంచాలు అభిషేకించి గంధ కుంకుమ అక్షతో పూజించి మంటప మధ్యలో ఉంచి అష్టోత్తర శతములు పూజించి ధూపదీప నైవేద్య భక్తిపూర్వకంగా బెల్లమే కానీ కొబ్బరికాయలు కానీ అరటిపండే కానీ నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వవలను. వచ్చిన బంధువులతో సహా అందరూ శ్రద్ధగా కథలను వినవలను. స్వామివారి ప్రీతిగా భక్తి గీతాలు కానీ భజన పాటలు కానీ పాడి స్వామిని సంతృప్తి పరచడం. ఓ నారద మహాముని, నేను చెప్పిన విధంగా భూలోకమున ఏ మనిషి ఆచరిస్తున్నాడో వాడి లోకుల సకల భోగభాగ్యాలు అనుభవించి అనంతరమున నా యొక్క వైకుంఠ లోక ప్రాప్తి కలుగుతున్నాడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి సూత మహర్షి శౌనకాది మహాములకు 1వ అధ్యాయము ఈ విధంగా వివరించినవాడాయి. సత్యన భగవానికి జై. గోవింద గోవింద. వ్రతాన్ని ఎవరెవరు చేశారో ఏ ఏ ఫలితాన్ని పొంది ఉన్నారో మరి తెలియని శ్రద్ధగా వింటాము అనగా మరలా విధంగా చెప్పదొడిగింది. పూర్వకాలమున ఈ యొక్క వ్రతాన్ని మొట్టమొదటిసారిగా కాశీలో బ్రాహ్మణుడు చేసిన వాడు ఆయన విషయం మీకు చెప్పుతున్నాను, శ్రద్ధగా వినండి అనే విధంగా చెప్పదొడిగింది. పూర్వం కాశీ నగరంలో బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చాలా దరిద్రుడు. అన్న వస్త్రం లేక అన్నమో రామచంద్ర అని చెప్పి ప్రతికూలంగా భిక్షమెత్తుకొని బతుకుతుండేవాడు. మరి భగవానుడు బ్రాహ్మణుడు కావున ఆ విధమైన దుర్లభమైన కష్టములు అనుభవించుంటే తాను కూడా సాక్షాత్తు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొందినవాడై ఆ బీద బ్రాహ్మణ ఎదురుగా పోయి బ్రాహ్మణుడా, నువ్వు వేద పండితుడివి అయినుడు కూడా ఇంట్లో దరిద్రం చేత అనుభవిస్తున్నావేదని చెప్పగా, స్వామి నేను పుట్టుకతోనే చాలా బీదవాడను, చాలా కష్టాలు పడుతున్నాను, నా దరిద్రం పోటకు ఏదైనా ఉపాయం చెప్పి నన్ను రక్షించండి, కాపాడని చెప్పగా ఈ యొక్క సప్తదిన వ్రతము, ఈ యొక్క వ్రతాన్ని చేయము తప్పకుండా నీ కష్టాలను కూడా కట్టేట్టుగా చెప్పగా వ్రత విధానం చెప్పి ఆ బ్రాహ్మణుడు అదృష్టమైపోయిన వాడాయి సాక్షాత్ స్వామి. తరువాత యొక్క బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి రాత్రంతా కూడా ఆలోచించి ఉదయాన్నే లేచి ఈరోజు తప్పకుండా వ్రతాన్ని చెయ్యాలి సంకల్పించుకొని నాకు వచ్చిన ధనముతో భిక్షాటకు బయలుదేరిన వాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి ఆ ధనముతో ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, గోధుమ నూక ఇవన్నీ కూడా తీసుకొని స్వామివారి యొక్క వ్రతాన్ని తన బంధువులను బ్రాహ్మణులు పిలుచుకుని వచ్చి అత్యంత వైభవపేతంగా వ్రతాన్ని ఆచరించిన వాడాయి. ఆ వ్రత మహత్యము చేత వీర బ్రాహ్మణుడు వేద పండితుడై కాశీ నగరమున ఉన్నత స్థాయి కలిగి ధన కనక వస్తు వాహనాలతో తులతూతుండేవాడు. ఈ విధంగా ధనము కనుగొన ప్రతి పౌర్ణమి తిథికి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నవాడాయి. ఈ విధంగా ఆచరించడం వలన జన్మాలు చేసినటువంటి సకల దోషాలను కూడా తొలగిపోయి ఆ యొక్క అనంతరమున వైకుంఠ లోక ప్రాప్తి పొందని చెప్పిన వాడాయి. మరలా మాట్లాడుతున్నారు స్వామి, ఇంకా ఎవరెవరు చెప్పడనగా ఈ బ్రాహ్మణుడు ప్రతి పౌర్ణమి తిథికి ఈ విధంగా వ్రతం చేస్తుండగా కట్టెలమ్ముకుని వాడు వీధిని పోతుండగా వ్రతాన్ని విని లోపలికి వచ్చి వ్రతమైన తరువాత ఈత స్వీకరించి అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ మీరు చేసిన వ్రతమేమి, ఈ యొక్క వ్రతం చేసిన ఏమి ఫలము కలిపగా పోయి కట్టెలమ్ము వాడా, ఇది సత్యనారాయణ వ్రతమందుడు, నీవు ఏ కోరిక ఆచరిస్తావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పగా, స్వామి నా కట్టెల వ్యాపారము దినదిన అభివృద్ధి కావాలని చెప్పి నేను వ్రతాన్ని చేస్తానని చెప్పగా కథాస్త పలికిన వాడాయి, కథ చెప్పిన వాడాయి. ఇంటికి వెళ్ళి రాత్రి ఆలోచించి ఉదయాన్నే లేచి కట్టెలమ్మో నెత్తిపై పెట్టుకుని, స్వామి ఈరోజు కట్టెలమ్మిన ధనముతో నీకు వ్రతాన్ని చేస్తా సంకల్పించుకున్న వాడాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరిగి కట్టెలమ్మగా పూర్వదినం కంటే రెట్టింపు ధనం వచ్చాయి. చాలా సంతోషించి అందులో పూజా సామాగ్రి, పూలు, పండ్లు, కొబ్బరికాయలు, కమలపాకు, పంచామృతాలు, గోధుమ రవ్వ, చక్కెర అంతా కూడా సమస్తము తీసుకొని తన బంధువులు బ్రాహ్మణులు తీసుకుని వచ్చి అత్యంత వైభవపేతంగా వ్రతాన్ని ఆచరించిన వాడాయి. ఆ వ్రత ప్రభావం చేత కట్టెలమ్మవాడు అదే వ్యాపారాన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ధన కనక వస్తువాన్ కులదులు అనంతరమున వైకుంఠ లోక ప్రాప్తి పొందినని శూద్రుడు శౌనకాది మహాముల విధంగా చెప్పిన వాడాయి. ఓముల్లారా, కాశీలో బ్రాహ్మణుని వలె ఈ కట్టెలమ్మ వారి వలె మీరు చేసి
ధన్యులని చెప్పి 2వ అధ్యాయము ముగించిన వాడాయి. సత్యనారాయణ భగవానికి జై. జై. తృతీయోధ్యాయ. సూత మహర్షి మళ్ళా విధంగా చెబుతున్నారు. శౌనకాది మహాములారా, ఇంకొక కథ చెబుతున్నారు, శ్రద్ధగా వినండి అని విధంగా చెప్పండి. పూర్వకాలమున ఉల్కాముఖుడు అను రాజు ఉండేవాడు. ప్రజలను కన్న తల్లివలే చూచుతూ రాజ్య పరిపాలిస్తుండేవాడు. మరి ఇంద్రియ జయించిన వాడు, సత్యవంతుడు, ధర్మపరాయణుడు. ఎంతకాలైన సంతానం కలగలేదు. ప్రతిదినము దేవాలయం పోవచ్చు, బ్రాహ్మణులకు విశేష దానధర్మాలు చేస్తుండేవాడు. దశదానాలు, అన్నదానం, గోదానం, భూదానం, సువర్ణదానం, చిత్రదానం, ఈ విధంగా ప్రతి ఒక్క దానం చేస్తుండగా ఒక పండితుడిని, రాజా నీవు ఈ విధంగా దానం చేయడం కారణం ఏమి అడిగారు. మాకు అనేక రాజ్యాలున్నాయి, తరగని ఆస్తిపాస్తులున్నాయి, కానీ సంతానం కలగలేదు, కనుక ఇవన్నీ దానం చేస్తున్నామని చెప్పగా, ఈ కలియుగమున ప్రత్యక్ష ఫలప్రదమైనది సత్యదేవుని యొక్క వ్రతం. ఈ యొక్క వ్రతాన్ని మీరు ఆచరించండి, తప్పకుండా సత్సంతానం కలుగు చెప్పగా, స్వామి మీరే దగ్గరుండి ఇక వ్రతాన్ని చేయించి మమ్మల్ని ధన్యుని చెప్పగా, ఆ పండితుడు భద్రశిలా నది తీరమున రాజు దంపతులు కూర్చోబెట్టి వ్రతం చేసుకున్న సమయంలో అనంతమైన వ్యాపారం మీద వెళ్తున్న ఒక వైశ్యుడు ఆ యొక్క వ్రతాన్ని చూసి పడను ఒడ్డులకు పట్టించి ఆ యొక్క వ్రతం అయ్యేది అక్కడి నుండి తీర్థ స్వీకరించి వెళ్తున్నాడు. ఓ రాజా, మీరు చేస్తున్న వ్రతం ఏమి అడిగారు. పోయి వైశ్యుడా, దీనిని సత్యనారాయణ వ్రతమంతులు ఎవరు ఏ కోరిక ఆచరిస్తున్నారో ఆ కోరిక నెరవేరును, మాకు సత్సంతానం పొందుల కొరకై ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామని చెప్పగా, రాజా నీకే కాదు నాకు కూడా సంతానం లేదు, చెప్పండి నేను కూడా ఆచరిస్తానని చెప్పగా, వ్రత విధానంలో కూడా చెప్పిన వాడాయి. ఈ యొక్క వైశ్యుడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య లీలావతి అంటున్నాడు. ఓ లీలావతి, నేను వచ్చి మార్గంలో సంతానం కొరకై ఆ యొక్క రాజు సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు, మనకు సంతానం లేదు కదా, మనం కూడా ఆచరిద్దామనగా, స్వామివారి అనుగ్రహం వల్ల సంతానం కలిగితే తప్పకుండా వ్రతాన్ని చేద్దామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకున్న వాళ్ళై, స్వామివారి అనుగ్రహం వల్ల భర్త సుఖించి గర్భవతి 10వ మాసం కుమార్తెకు జన్మించారు. ఆమెకు కళావతిని పేరు పెట్టి అల్లారుగా పెంచుకుంటూ సాగారు. ఆమె శుక్లపక్ష చంద్రుని వల్ల దినదిన అభివృద్ధి చెందుతూ ఉండేది. అప్పుడు ఆ యొక్క భార్య భర్త స్వామి సంతానం కలిగినది, మరి వ్రతం ఎప్పుడు చేద్దామనగా, ఇప్పుడు వ్యాపారంలో బహు నష్టమై ఉన్నారు, అమ్మాయి వివాహ కాలంలో 2 ఒకేసారి చేద్దామని చెప్పి వాయిదా వేసుకుని చెప్పిన వాడాయి. అమ్మాయి యుక్త వయసు వచ్చను. ఆ యొక్క దూతను వినిపించి యోగ్యుడైన వైశ్య కుమారీశ్వరం చెప్పగా, కాంచన నగరానికి వెళ్ళి అమ్మాయి సరిపడే విధంగా యోగ్యుడైన వైశ్య కుమార్ తీసుకుని వచ్చారు. అందరూ చూసి పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి మహావైభోపేతంగా వివాహం చేసిన వాళ్ళైన ఈ వివాహ సందర్భంలో వైశ్యుడు వ్రతాన్ని మర్చిపోయిన వాళ్ళాయన. అందులో గాలి స్వామివారు కోపించి వీరికి దారుణమైన కఠిన దుఃఖము కలుగాక అని చెప్పించిన వాళ్ళాయన. శాపకారణం చేత వ్యాపారం బహు నష్టమయ్యేది. అల్లుడు మామ ఇద్దరు కూడా కలిసి వ్యాపారం మీద పడవలో అనేక ధనమూడలు వస్త్రం నింపుకొని ఒక ఊరికి బయలుదేరిన వాళ్ళైన. అక్కడ ఆ యొక్క రాజు పరిపాలిస్తున్నాడు. రాజుగారు ధనగారులు 2 దొంగలు ధనవుడితో పారిపోతున్నారు. వారి పట్టుకోవడం రాజు వెంబడిస్తున్నారు. అప్పుడే వచ్చే ఆ యొక్క వైశ్యులు ఒడ్డుపై నిలబడినారు. దొంగలు పరిగెత్తుకుంటూ వచ్చి ధనముండలు వారి చెంత వదిలి పారిపోయేది. రాజుడు చూడగా ధనము వీరి వద్ద ఉండుట చేత వీళ్ళే దొంగలని చెప్పి ఆ పడవల ధనముండల్ని కూడా తీసుకొని, రాజా ధనముతో కూడా దొంగలు పట్టు తీసుకొచ్చాము, విచారించి శిక్ష విధింపు చెప్పగా, ఏమి విచారింపగానే తీసుకుపోయి బంధింపమని ఆజ్ఞాపించారు. కారాగ్రహ బంధించిన వాళ్ళే ఎంత ప్రార్థించినను వారి మాట విలువ ఇవ్వకుండా లేకపోయింది. ఇంటి దగ్గర దొంగలు పడి ధన కనక వస్తువాన్ని కూడా దోచుకొని పోయింది. తిండి లేక కళావతి లీలావతి ఇల్లు తిని భిక్షమెత్తుకొని బతుకుతుండ సాగరి. ఇదే విధంగా ఒక గృహంలో వ్రతం చేస్తుండగా కళావతి అక్కడే ఉండి వ్రతమైన తర్వాత ప్రసాదం తీసుకెళ్ళి తల్లికి ఇచ్చారు. అమ్మ ఇంతవరకు ఎక్కడి నుండి చెప్పగా, ఒక గృహంలో సత్యదేవుని వ్రతాన్ని ఆచరిస్తున్నారు, అక్కడనే ఉండి ఇదిగో ప్రసాదం తీసుకొచ్చాను చెప్పగా, నీవు జన్మించక మొదలు మీ తండ్రి గారి యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి ఇన్ని సంవత్సరాలైనా చేయకపోయింది కనుక ఇలాంటి దృష్టి పాలయ్యామని చెప్పగా, స్వామి మా అపరాధం క్షమించండి, రేపే మీ యొక్క వ్రతాన్ని చేస్తాను, నా అల్లుడు భర్త ఎక్కడున్నా ఇంటికి వచ్చేటట్లు ఆశీర్వదించి చెప్పగా,
వెంబడి ఆ రోజు రాత్రి కలలో సత్యసాయి ప్రత్యక్షమై రాజు అంటున్నాడు, రాజా ఇద్దరు వయసులో ఉదయాన్నే విడిచిపెట్టుము లేని యొక్క రాజ్యమంతా కూడా సర్వనాశనం అయిపోయింది. ఉదయాన్నే సభ ఏర్పాటు చేసి వాళ్ళ తీసుకుని ఆజ్ఞాపించారు. ఇంకా ఎలాంటి శిక్ష విధించున్న భయభ్రాంతులై ఉన్నది. రాజు అంటున్నాడు, దైవానుకూలం వల్ల మీకు ఇలాంటి స్థితి కలిగినది, ఇందులో మీకు ఎలాంటి దోషం లేదు. నేను స్వాధీనపడిన ధనమూటల కంటే ఎక్కువ ధనం ఇస్తుందని చెప్పి సంతోషపరిచి సన్మానం చేసి పంపించిన వాడాయి. ఆయన వైశ్యులు పడవలో తమ నగర పొడుగు బయలుదేరి తృతీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ భగవానికి జై. గోవింద గోవింద జై. అత చతుర్థోధ్యాయ. ఆ విధంగా వైశ్యులు రాజు నమస్కారం చేసుకొని తాను ఇచ్చిన ధనముట్టలను కూడా పడవలో తీసుకొని తమ నగరం పొడకు బయలుదేరి ఆ విధంగా సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి చెట్టు కింద కూర్చున్నాను. సాక్షాత్తు సత్యదేవుడు అనుకుంటున్నాడు, మరి నేను ఇన్ని మూటలు ఇచ్చాను కదా, ఇకనైనా నా యొక్క వ్రతం గుర్తున్నదా లేదా, ఇలా గుర్తు చేద్దామని చెప్పి ఒక సన్యాస రూపం ధరించి వైశ్యుల చింతలు అడుగుతున్నాడు. ఓ వైశ్యులారా, నేను ఈరోజు సత్యజనక వ్రతాన్ని ఆచరిస్తున్నాను. వ్రతానికి కానీ వ్రత ప్రసాదానికి కానీ ఏదైనా దానం చేయగలరా అని చెప్పగా, ఓ సన్యాసి మా వద్ద ఏమీ లేదు, ముందుకు వెళ్ళిపోమని చెప్పగా, అదిగో పడవలో ఏదో మూటలు ఉన్నాయి కదా నాయన చెప్పగా, అవి ధనం మూటలు అనుకున్నావా, అన్ని చెత్త మూటలు, ఆకుల మూటలు అని చెప్పగా, నీవు పలికిన మాటలు సత్యమవుగాక తథాస్తని పలికెను. ఆ యొక్క అబద్ధం ఆడినందుకు ఆ మూటలన్నీ కూడా చెత్త మూటలుగా మారిపోయాయి. అల్లుడు మామ ఇద్దరుగా పడవ తెగబోయి బరువు తగ్గి పడవ పైకి తెరండి విలపించి సాగిరి. అప్పుడు అల్లుడు అంటున్నాడు, మామ నీవు అబద్ధం ఆడితివి, ఆ సన్యాసి తథాస్తను పలికిన కనుక ఇవన్నీ కూడా చెత్త మూటలుగా మారిపోయి చెప్పగా పరిగెత్తుకుంటూ సన్యాసికి పోయి సాష్టాంగ నమస్కారం చేసుకొని, అయ్యా అజ్ఞానులను అవివేకాన్ని మీద పర్యాసం మాట్లాడుకుని నా అపరాన్ని క్షమించండి, నన్ను రక్షించని చెప్పగా, ఓయి వైశ్యులారా, నా యొక్క వ్రతాన్ని చేస్తానని చెప్పి ఇన్ని సంవత్సరాలైనా మీరు చేయకపోయినా దృష్టి పాలవుతున్నారు, ఇలాంటి కష్టాల పాలవుతామని చెప్పగా, స్వామి ఈ ప్రపంచమంతా కూడా నీ యొక్క మాయ ఉన్నది, బ్రహ్మాది దేవతలే గ్రహింపజాలరు, మేమెంత వాడము, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని రక్షించండి, మా ధనమూటలు మాకు లభించాలని చెప్పగా తథాస్తను అంతర్జాలం పొందండి. ఎక్కడెక్కడ ధనం చాలా సంతోషించి తమ నగరంలో మళ్ళీ బయలుదేరి, అల్లుడా వచ్చేసాము, అదే మన ఊరు, తమ రాకను భార్య పుత్రుడికి దూతను పంపాను. దూత ఇంటికి వెళ్ళి, అమ్మ మీ భర్తడు వచ్చుతున్నారు, పడవ మరికొంచెం దూరం చెప్పగా లీలావతి సంతోషం పట్టలేక వ్రతం మధ్య నుంచి లేచి తన కూతురు అక్కడ కూర్చోబెట్టి, అమ్మ నువ్వు త్వరగా వ్రతం ఉంచుకో రమ్ము అని చెప్పి పరిగెత్తుకుంటూ కొట్టున్నప్పుడు ఈ కళావతి పూజ పూర్తిగానే చేసినది కానీ తొందరలో ప్రసాదం తీసుకుంటా మర్చిపోయింది. అందులో గాను స్వామివారు కోపించి అందరూ చూస్తుండగానే ఆ పడవ నీళ్ళలో మునిగిపోయాను. వీళ్ళందరూ కూడా విలపించసాగరి. అల్లుడా చూస్తుండగానే కూడా ఆ పాద మునిగిపోదని చెప్పి ఆ ఇద్దరు తల్లి కూతురు విలపించసాగరి. ఆకాశ విధంగా మాటలు వినబడే, ఓ కళావతి లీలావతి, మీరిద్దరు పూజ బ్రహ్మాండంగా చేశారు కానీ ప్రసాదం తీసుకోవడం మర్చిపోయారు కనుక ఇలాంటి పాలయ్యని చెప్పగా మళ్ళీ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మళ్ళీ పునఃపూజ చేసి ప్రసాదం నోట్లో వేసుకొని ఒడ్డున వచ్చేసరికి పడవ పైకి ఎత్తి ఉండను. ఇదంతా సత్య మహత్యమే, వేరే కాదు చెప్పి అందరూ కూడా జయ జయ ధనులు పలుకుతూ సత్యస్వామికి జై, సత్యస్వామికి జై అనుకుంటూ అదే నది ఒడ్డున కూర్చొని వ్రతాన్ని చేసి వ్రత ప్రసాదాన్ని అందరూ పంచిపెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రతికినంత కాలం ప్రతి కార్తీక మాసంలో ఏదో ఒక రోజున ఈ వ్రతాన్ని చేస్తూ అనంతమున వైకుంఠ లోక ప్రాప్తి పొందిన సూతుడు చౌరగాడి మహాములకు 4వ అధ్యాయం ఈ విధంగా వివరించిన వాడాయి. బోల్ సత్యనారాయణ భగవానికి జై. రమాసేత గోవింద గోవింద. ఇది ఆఖరి అధ్యాయం చెప్పి సూత మరి విధంగా చదువుతున్నాడు. ముందర పూర్వకాలమున ఇంద్రియాలు జయించిన వాడు, సత్యవంతుడు, ధర్మపరాయణుడు, ఆ యొక్క తుంగధ్వజుడు రాజు ప్రజలను కన్న తండ్రి వలె చూచుచూ రాజ్య పరిపాలన చేసుకునేవాడు. ఒకనాడు అనేక సైన్యాలు తీసుకొని అడవికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ యొక్క అడవిలో వేట చేసి వేట ముగించుకొని వచ్చు మార్గ మధ్యంలో ఒక మారేడు చెట్టు కింద గొల్ల పిల్లలు బంధువుతో కూడి ఉన్నవారై
ఇక వ్రతాన్ని చక్కగా ఆచరిస్తున్న వాళ్ళై మరి ఆ యొక్క రాజు వ్రతవాదులు ఆ యొక్క పక్క నుంచి వెళ్తున్నాడు, కానీ స్వామి నమస్కారం కూడా చేసుకునలేదు. తర్వాత అక్కడే ఉండి వ్రతమంతా కూడా చూచాడు. ఆ గొల్ల పిల్లలు వ్రతమైన తర్వాత ప్రసాదం తీసుకెళ్ళి రాజు నిలబెట్టి మళ్ళీ పూజా స్థలానికి వెళ్ళి ఆనందంతో భక్తి పాటలు పాడుతున్నారు. ఈ యొక్క రాజు అహంకారం అనుకుంటున్నాడు, ఈ గొల్లలు ఇచ్చిన ప్రసాదం భుజిస్తే నా యొక్క రాజ్యాధికారానికి ఎంతటి అవమానం అని చెప్పి ప్రసాదాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నవాడు ఆయన. మరి స్వామి కోపం వచ్చింది అన్నట్టుగా, వీడు ఏ రాజ్యాధికారం చేత నా యొక్క ప్రసాదాన్ని తిరస్కరించనో ఆ యొక్క రాజ్యాధికారం లేకపోగాక అని శపించినవాడు ఆయన. శాప కారణం చేత రాజు రాజ్యానికి వెళ్ళేసరికి శత్రు రాజ్యం వారు అనేక మంది సైన్యంతో వచ్చి రాజ్య ప్రజలందరూ కూడా బయట కొట్టి రాజ్యాన్ని కూడా స్వాధీనపరుచుకున్న వాళ్ళే. రాజు సైన్య బలం లేక గత్యంతరం లేక ఏకాకి ఆయన అడవిలో పాలయ్యాడు. అడవిలో తిరుగుతుండగా ఒక మహర్షి కనిపించాడు. అతని పాదపూజ చేసి, అయ్యా నేను ఒక రాజ్యానికి రాజును, కానీ ఈనాడు ఈ అడవిలో పాలన కారణం ఏమని చెప్పగా తన దివ్య దృష్టితో చూసి, ఓ రాజా, ఆనాడు గొల్లలు ఇచ్చారని నిజంగా భావించి సాక్షాత్తు సత్యదినక ప్రసాదాన్ని తిరస్కరించావు, కావున ఈనాడు అడవిల పాలన చెప్పగా మళ్ళీ అదే స్థలానికి వెళ్ళి అదే గొల్లల చెంత కూర్చొని ఈ యొక్క వ్రతాన్ని చేయము, తప్పకుండా నీకు శుభంగా చెప్పగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ గొల్ల పిల్లలందరూ కూడా క్షమాపణ కోరుకొని అందరిని తీసుకొచ్చి అదే మారేడు చెట్టు కింద భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించిన వాడు ఆయన. ఆయన వ్రత ప్రభావం చేత సత్యనారాయణ ప్రత్యక్షమే రాజా, నీవు ధర్మ పరిపాలన చేశావు, కానీ నీలో కొద్ది అహంకారం ఉన్నది. అహంకారం తొలగించడానికి ఈ విధంగా పరీక్షించాను. మళ్ళీ నీ యొక్క రాజ్యాన్ని, నీ యొక్క ప్రజలను సమస్తం నీకు ఇస్తున్నాను చెప్పగా కథాస్పదం కలిగాను. అప్పటి నుండి రాజు ప్రతి పౌర్ణమి తిరిగి రాజ్యంలో ప్రజలందరి చేత కూడా ఈ యొక్క వ్రతాన్ని చేయించి అందరినీ భక్తి మార్గంలో నడిపి తాను కూడా నడిచి అన్నదానాలు, గోదానాలు, భూదానాలు, సువర్ణదానాలు చేసి అనంతరమున వైకుంఠలోక ప్రాప్తి పొందనని సూదుడు శౌనకాది మహములకు 5వ అధ్యాయం ఈ విధంగా వివరించిన వాడాయి. కనుక ఓ ముల్లారా, ఈ కలియుగమున ఈ యొక్క వ్రతము ప్రత్యక్ష ఫలప్రదమైనది. ఎవరు ఏ కోరికలు ఆచరిస్తున్నారో ఆ కోరిక నెరవేరుస్తున్నాడు సత్యదేవుడు. విద్య లేని వారి విద్యగలను, వివాహం కాని వాళ్ళకు వివాహమగును, సంతానం కాని వాళ్ళకు సంతానమగును, వ్యాపార అభివృద్ధికి వ్యాపార అభివృద్ధి జరుగును, గృహము లేని వారికి గృహము కలుగును, మీరు కూడా చేసి ధన్యులు కలని చెప్పి సూత మహర్షి ఈ యొక్క 5వ అధ్యాయాన్ని ముగించిన వాడాయ. జయ బోల్ సత్యద భగవానికి జై. రమా సహిత గోవింద గోవింద.